నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గాంధీ పార్క్ రైల్వే స్టేషన్ పక్కన బోధన్ రాకాసిపేట్ వెళ్లే మార్గ మధ్యంలో గల రైల్వే గేట్ను గురువారం రాత్రి బస్సు ఢీకొంది. రాత్రి 8:15 సమయంలో రైలు కరీంనగర్ నుంచి బోధన్ ప్రధాన రైల్వే స్టేషన్ కు ట్రైన్ వస్తున్న సమయంలో ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకై రైల్వే సిబ్బంది విధి నిర్వహణలో రైల్వే మెయిన్ గేట్ను వేస్తున్న క్రమంలో టీఎస్ఆర్టీసీ బోధన్ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఆపకుండా వేగంగా తీసుకెళ్తున్న సమయంలో బస్సు వెళ్లి రైల్వే గేట్ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. రైల్వే గేట్ చెడిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అనంతరం రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు నిర్వహించి ట్రాఫిక్ సమస్యను నివారించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఆపు 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 బండి ఆపు చూడరా ఇదో వీడియో మనం ఒక్కరు వెళ్ళిపోయకపోతే ఏం కాదు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.